రష్యా మనకు హెల్ప్ చేసింది. ఇస్రో ఏర్పాటులో మనం అద్భుతంగా ఈ స్పేస్లో ప్రగతికి రష్యా హెల్పే మనకు కారణం అండి. రాకేష్ శర్మను ఫస్ట్ స్పేస్లో పంపించింది. ఫస్ట్ శాటిలైట్ ఏఎస్ఎల్వి, ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలో క్రయోజనిక్ ఇంజిన్లు ఇచ్చింది కూడా రష్యా అనే గుర్తుపెట్టుకోవాలి. మన అబ్దుల్ కలాం లాంటి ఎందరో సైంటిస్టులకు అక్కడ మనకి హెల్ప్ చేయడం జరిగింది. దీంతోపాటు ఈరోజు అణురంగంలో 6వ అతిపెద్ద దేశంగా అణుబాంబులు ఉన్నాయంటే ఇండియా ఇండిజినియస్గా అంటే దేశీయంగా తయారు చేసుకున్నప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, మనకి న్యూక్లియర్ టెక్నాలజీలు ఎన్నో టెక్నాలజీలు సీక్రెట్గా చాలా మనకి రష్యా నుంచి మనకి లభించింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండియా ఆటం టెస్టులు చేస్తే దానిని ఒక దేశం ముందే సమర్థించిన దేశం రష్యా, ఒక అద్భుతం. ఆ విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికంగా కూడా భారతదేశం ఈరోజు సుసంపన్నంగా ఎదుగుతుంది అంటే రష్యా చేసిన హెల్పే. అంటే ఇండియా అన్ని విధాలుగా ఇప్పుడు రష్యా దాటి ఎక్కడికో వెళ్ళిపోయాం, దాని వెనకాల రష్యా మనకు చేసిన హెల్ప్. ఎన్నో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్, పవర్ ప్లాంట్స్లో మినరల్స్ని మనకి సప్లై చేయడంలో, క్రిటికల్ టెక్నాలజీలు ఇవ్వడంలో, పాలసీ మేకింగ్ ఇవ్వడంలో రష్యా మనకి హెల్ప్ చేసిందండి. ఎంత అద్భుతం అని చెప్పొచ్చండి. అంటే ఈరోజు ఇండియా యొక్క ఆర్థిక ప్రగతికి, వృద్ధికి అన్నింటికీ రష్యా మనం వెనకాల ఉంది. కాబట్టి రష్యా రుణం ఈ విషయంలో కూడా మనం తీర్చుకోలేని విధంగా ఉంది.